హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ మోర్. అండ్ ఈ రోజు అయితే నేను సించాన్ ఇట్లా బయటకు వచ్చినాం అనమాట. బాగా కూర్చొని బోర్ కొడుతుందట సించాన్ గాడికి. సో కొంచెం బయట తిప్పుదామని తీసుకుని వచ్చిన. ఫ్రాంక్లిన్ మామ, ఇంకెన్ని రోజులు డొక్కార్లో దింపుతావు నన్ను? ఏం చేయమంటావురా మరి? ఈ కార్ బానే ఉన్నది కదా. ఆయన మన దగ్గర పైసలు కూడా లేవు. మన పని ఇచ్చేటోడు కూడా లే లాస్ శాంటోస్ లా. అయినా కూడా ఎన్ని రోజులు ఇంట్లో పడే ఎట్లుంటది? ఇక మనం కూడా పైసలు కావాలి కదా, మనం రిచ్ అయిపోదాం తొందరగా. ఇట్లయితే నడవదు. కరెక్టే లేరా నువ్వు కూడా చెప్పింది. సో అందుకే నేను వచ్చే ముందు మా ఫ్రెండ్ గాడు ఒకడు కాల్ చేసిండు అనమాట. వాడొకడు తెలిసినోడు ఉన్నాడట. ఇక్కడ పోయి వద్దాం ఒకసారి, అన్న దగ్గర ఏమో పని ఉన్నదట. కానీ బాగా రిస్క్ కూడా ఉంటది రోయ్. కానీ చూసి వద్దాం దా. రిస్క్ నయం కదా, మనం చేసేద్దాం మామ. ఫస్ట్ అది ఏందో తెలియదురా ఆయన. పెళ్ళైతే చూసి వద్దాం దా. ఏం పని ఉన్నదో ఏం లేదు అని. ఇంకా నువ్వు మోరు మూసుకుని ఉండారే, ఎక్కువ మాట్లాడకు. నన్ను చిరాకు తెప్పిస్తున్నావు నువ్వు బాగా. సైలెంట్గా ఉండు, నేను ఒక్కని పోయి మాట్లాడతా. నా ఎన్నుకుండగా అంతే, సరేనా? సరే సరే. అయినా ఏంద్రా ఇది, మొత్తం జ్యువెలరీ ఉన్నది, బీర్లు ఉన్నాయి, మొత్తం ఏదో కథ ఉన్నట్టున్నది ఆయనతో. ఈయనతో ఏందో మాట్లాడదామా అన్న? మా ఫ్రెండ్ పంపించాడు, మాట్లాడండి నీతోని. నువ్వేనా తమ్ముడు? అప్పటి నుంచి చూస్తున్నాలే, కాల్ చేసిండులే మీ దోస్తుగాడు. అదే అన్న, ఏడికి పోయినా పని దొరుకుతలేదు అసలు. అందుకే నీ దగ్గరకు వచ్చినా చెప్పాడు. ఏం లేదు తమ్ముడు, ఇదంతా ఒక కాంటెస్ట్ అన్నమాట. కానీ నువ్వు ఒకవేళ విన్ అయితే నీ లైఫ్ సెట్ మొత్తం అంతా నీకే. కారు, పైసలు, బీర్లు, హెలికాప్టర్ కూడా నీకే. అవునా అన్న? నేను ఒక 2 minutes అన్న, నేను వస్తా మళ్ళా. అరే రాలసించాను. ఏమైంది మామ? మొత్తం అంతా బాగా హరీలో ఉన్నావు, ఏమైంది అసలు? నువ్వు రారా ముందు. అది కాదురా, అసలు జాక్ పడలేదు మనకి. ఇప్పుడు ఈ కాంటెస్ట్ గెలిస్తే మొత్తం మనకు వచ్చేస్తే పైసలంతా. ఏమంటావు, మనం చేద్దామా? చేద్దామా ఏంది మామ? చేసేద్దాం. ఈ మాత్రం చాలరా బేటే, మనం వెళ్ళిపోదాం. అవునరా, అసలు లూజ్ అయితే ఏం చెప్పలేదేంటి? ఒకసారి అడుగుదాం మాకు. అది కూడా కరెక్టే కదా. అన్నా మేమైతే ఓకే అన్నా, చేసేస్తాం మేము కాంటెస్ట్. ఆగరారే, కాంటెస్ట్ అయితే ఓకే అన్నా, నేను చేసేస్తాం. కానీ లూజ్ అయితే ఏంటో చెప్పలేదంటారా అన్న? ఒకసారి చెప్తారా అది? సారీ తమ్ముడు, ఇప్పుడైతే చెప్పలేదు. నేను ఎట్లాగో కాంటెస్ట్ పార్టిసిపేట్ చేస్తా అన్నావు కాబట్టి నేను పార్టిసిపేట్ చేసినాకనే చెప్తా. ఓకే అన్నా. ఏం లేదు తమ్ముడు, ఈ కాంటెస్ట్ నువ్వు కంప్లీట్ చేయాలి. విన్ అయితే నీకు మొత్తం వచ్చేస్తాయి, కానీ నువ్వు లూజ్ అయితే నీ ఆర్గన్స్ అన్ని అమ్ముకుంటాం మేము. అర్థమైందా? అయితే ఎవ్వడు కాపాడలే నిన్ను. మొత్తం ఒక పెద్ద మాఫియా ఇది. ఇదేంద్రా అయ్యా, ఇప్పుడైతే చాయిస్ లేదు, నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ అయితే విన్ కావాలి, సించాన్ గాడి కోసమైనా కావాలి. అండ్ గైస్, మొత్తానికి అయితే నేను స్టార్ట్ చేసేసిన ఈ రేస్ అయితే. అండ్ ఈ కాంటెస్ట్ లో ఇట్లాంటి రూల్స్ ఏంట్రా అయ్యా? అసలుకి విన్ కాకపోతే ఆర్గన్స్ అని నమ్ముకోడే ఏంటి చంపి? నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది విన్ కావాలి, సించాన్ గాడి కోసమైనా కావాలి అయితే. అండ్ గైస్, మీరు కొత్తగా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ గైస్, నా ముంగటైతే చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే జంప్ వేసేద్దాం, మెల్లగైతే ల్యాండింగ్ చేసేద్దాం. ఇదైతే ఈజీయే గైస్, అయిపోతుంది. ల్యాండ్ అయితే వేసేసుకున్నాం. ముంగటైతే విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. ఇది చాలా కష్టం, మనం అయితే స్ట్రైట్ వెళ్ళలేం, సైడ్ నుంచి అయితే వెళ్దాం అనమాట. సైడ్ నుంచి వెళ్తే మనకు చాలా సేఫ్ అనమాట. కార్కేం కాదు, మనకేం కాదు. ఇది టచ్ అయితే మనం ఎగిరిపోయి పడతాం, డైరెక్ట్ లూజ్ అయిపోతాం గేమ్. కాబట్టి కొంచెం చూసుకొని అయితే చేద్దాం. అండ్ ఆల్సో కామెంట్ చేయండి గైస్, మనం ఎట్లా క్లియర్ చేస్తే బాగుంటుందో. అండ్ ఆల్సో మనం లూజ్ అవుతామో విన్ అవుతామో కూడా కామెంట్ చేయండి. మొత్తానికైతే కొన్ని అయితే క్లియర్ చేసేసినాం. ముంగట ఒకటి ఉన్నది, ఇది క్లియర్ చేసి ముంగటికి వెళ్ళిపోదాం. ఇంకా మెల్లగా అయితే వేసేద్దాం గైస్. చలో డన్, అయిపోయింది. ముంగటికి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఆల్సో గైస్, మనం విన్ అయితే చాలా మనీ, చాలా కార్స్ అయితే వస్తాయి అనమాట. హెలికాప్టర్ కూడా వస్తాయట. మనం ఇంకా డొక్కు కార్ తీసుకుని అయితే వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు. మనం డైరెక్ట్ హెలికాప్టర్ తీసుకుని లాస్ శాంటోస్ మొత్తం తిరగచ్చు. అయినా సించాన్ గడ్ బాగా హ్యాపీగా ఉంటాడు. వాని రియాక్షన్ చూడాలి ఫస్ట్ ఎట్లుంటుందో. అండ్ గైస్, ముంగట చాలా ఆబ్స్టికల్స్ అయితే ఉన్నాయి. ఈ విండ్ మిల్స్ చూస్తే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తున్నది నాకు. అయినా ఎంత సేఫ్గా ఆడితే అంత మంచిది మనకు. మనం లూజ్ అయితే చాలా పెద్ద కాస్ట్ అయితే పే చేయాలి వాళ్ళకు. అయినా ఒక విధంగా చూస్తే గాయస్, దీంట్లో ఫన్ కూడా ఉంది. నాకు ఇది అంత రిస్కీ గేమ్ అనిపించట్లేదు, ఎందుకంటే మనకి ఇట్లాంటి చాలా ఇష్టం కాబట్టి. అండ్ ఆల్సో గాయస్, నాకు ఒక డౌట్ కూడా వచ్చిండే అప్పటికి. చాలా మంది అక్కడ లేరు, బట్ మనమే ఉన్నాం అక్కడ. మన ఫ్రెండ్ గాడు లమార్ గానికి ఇట్లాంటి ఫిట్టింగ్లు బాగా ఇష్టం అనమాట. సో నాకు అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది దాని మీద. కానీ మనం ఏం చేయలేం,
మనం వీడి దాకా వచ్చినాం కాబట్టి అవన్నీ ఆలోచించి వేస్ట్ అనమాట. అండ్ ఒక్కడి దగ్గర పోతే వచ్చేసినాం గాయస్. బైక్ మీద అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఒక బైక్ అయితే చూస్ చేసేసుకుందాం. ఎల్లో వన్ తీసుకుందాం మనం. ఎల్లో అంటే నాకు ఫేవరెట్ కలర్. అండ్ వీడికైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. నాకు తెలిసినంత వరకు అయితే మనం ఒక 50% వరకు అయితే క్లియర్ చేసి ఉంటాం. ఇంకా 50% ఫాస్ట్గా అయితే చేసేయాలి. ఎక్కడికి పోయినా ఈ విన్ మిల్స్ ఎందుకు ఉంటున్నారా నాయన? ఎక్కడికి పోయినా ఇవే ఉన్నాయి గాయస్. ముంగట బాల్స్ అయితే ఉన్నాయి. ఈజీగా అయితే మీదికి వెళ్ళిపోదాం. ఇంకా మీదికి వెళ్ళిపోతే ఫాస్ట్గా ఈ విన్ మిల్స్ ఎన్ని ఉంటాయరా నాయన. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ ఏంటో అర్థం కావట్లేదు. అయినా వెళ్ళిపోదాం స్ట్రైట్ గానే. మనకేది లేదు తిరుగు. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుంది మనకు. మనం యూజ్ చేసుకోవాలి. అండ్ మొత్తానికి దూసుకెళ్ళిపోతున్నా గాయస్. నేను ఫాస్ట్ అరే షిట్ గాయస్, దెబ్బ అయితే గట్టిగా తాకింది. అయినా ఏం కాదు గాయస్, మనం వెళ్ళిపోదాం. దెబ్బ మీద దెబ్బ. ఏం పర్లేదు గాయస్, మనమైతే లేద్దాం. ఫస్ట్ అయితే మన బైక్ అయితే తీసుకుందాం. వీడికెళ్ళి అయితే వెళ్ళిపోదాం. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్. ఈ ర్యాంప్ అయితే క్లియర్ చేద్దాం. ఇట్లయితే కాదు, వెనకాలకల్ అయితే వేసుకుందాం. బూస్టర్ యూజ్ చేద్దాం గాయస్, అట్లయితే తొందర వెళ్ళిపోతుంది. అమ్మదేనమ్మ ఇదేందో వెనకాలకెళ్ళి. ఓకే, ఇది మంచిగా పెట్టిండు డిస్ట్రాక్షన్ ఆడు. మనమైతే బూస్టర్ యూజ్ చేద్దాం ఇప్పుడు. బూస్టర్ యూజ్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం గాయస్. సూపర్ ల్యాండింగ్ అయితే అయింది. ఇంకెంత ఉందిరా నాయన, ఎన్ని దాటాలి? విన్ మిల్స్ ఒకటి. విన్ మిల్స్ ఎక్కడ చూసినా ఉంటున్నాయి. నాకు తెలిసి ఒక 60-70% వరకు అయితే కంప్లీట్ చేసేసినాం. ముంగటైతే వెళ్ళిపోదాం గాయస్. ఇంకో విన్ మిల్ అవుతున్నది. అసలు ఎన్ని విన్ మిల్స్ ఉంటాయరా నాయన? అమ్మ నాయన. ఓకే డన్. ఇంకొక ర్యాంప్ అవుతున్నది. సూపర్. నాకు ర్యాంప్స్ అంటే చాలా ఇష్టం గాయస్, కానీ ఇట్లాంటి ర్యాంప్స్ కాదు. అయినా ఈ కాంటెస్ట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసారో, ఎంతమంది ఆర్గన్స్ తీసుకున్నారో కూడా తెలియదు. అయినా నేను గెలుస్తున్నా అంటే మేబీ నేను ఫస్ట్ పర్సన్ కావచ్చు. కానీ ఎందుకు అట్లా చేస్తుండే కావచ్చు, ఏ మాఫియా నడిపిస్తుండో ఏందో మరి. కానీ నాకైతే భయం వేసింది గాయస్ మొత్తానికైతే వాడు చెప్పినాక. నాకు తెలిసి అయితే ఇప్పుడు మనం ఒక 80% వరకు అయితే క్లియర్ చేసి ఉంటాం. ఇంత క్లియర్ చేసినా కూడా ఫన్ కూడా ఉంది గైస్. నాకైతే చాలా ఫన్గా అనిపిస్తున్నది. మీకు ఎలా అనిపించిందో గైస్ కామెంట్ చేయండి. అయినా సించాన్ గాడు ఏం చేస్తున్నాడో ఏంటో, వాడు విన్నాక వానికి ఎట్లా అనిపించిందో. వాడు చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాడు మాట. అయినా గెలిచినాక వాడి రియాక్షన్ చూడాలి. ఇక్కడైతే కార్స్ అయితే ఉన్నాయి గాస్. కార్స్ కూడా తీసేసుకుందాం. బైక్ అయితే పక్కకు పడేద్దాం. ఈ కార్ అయితే బాగుంది, రెడ్ కలర్ తీసేసుకుందాం. ఈ కార్ అయితే తీసేసుకొని ముంగడికి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇప్పుడైతే మనం ఒక 85-90% వరకు అయితే రీచ్ అయిపోయినాం. ముంగటైతే చాలా ఇదంతా మొత్తం విన్ మిల్సే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా. అనే ఈ కార్ అయితే భలే ఉన్నది గాయస్. వెళ్ళిపోతుంది అంటారా ఫస్ట్ దీంతో? ఓ షిట్, విన్ మిల్ అయితే గుద్దేసుకున్నాం. అందుకే నాకు ఇదంటే ఇష్టం లేదు, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. చలో ముంగటికి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇంకొక విన్ మిల్ అవుతుంది ఇక్కడ. వెళ్ళాగైతే క్రాస్ అయితే షెట్ మళ్ళీ గుర్తేసుకున్నాం. నో వరీస్ గాయస్, మనమైతే మళ్ళీ వచ్చేసాం. దీనిలో నుంచి వెళ్ళేది లేదు కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోదాం చక్కగా. ఇంకొక విన్ మిల్ అవుతున్నది. ఈసారి మెల్లగా క్రాస్ చేసేసుకుందాం. ముంగట బూస్టర్ అవుతుంది. మీదైతే జంప్ ఉందన్నమాట. ఈ జంప్ అయితే క్లియర్ చేసేద్దాం మెల్లగా. చలో దెన్, నైస్ గాయస్. మొత్తం జంప్ అయితే వేసేసినాం. ల్యాండింగ్ మంచిగా స్మూత్గా వేసేసుకుందాం. ఇంకా తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మనం 85-90% వరకు అయితే మొత్తం క్లియర్ చేసేసినాం అనమాట. సో ఈ బాల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మేబీ ఆ ర్యాంప్ దాటినాక డైరెక్ట్ ఫినిష్ లైన్ అయితే ఉంటుంది. ఓకే దెన్. ఓ షిట్, మెల్లగా జస్ట్ మిస్ గాయస్. మనమైతే లూజ్ అయ్యేటోళ్ళం ఇంత దూరం వచ్చి. ముంగట ర్యాంప్ అయితే క్లియర్ చేసేద్దాం మెల్లగా. మొత్తానికైతే ర్యాంప్ ఎక్కేసి రోడ్ క్లియర్ చేసేస్తే ఫినిష్ లైన్ అయితే ఉంటుంది కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. యా గాయస్, మనం మొత్తానికి ఫినిష్ లైన్ అయితే వచ్చేసినాం. మనం ఈ ర్యాంప్ అయితే గెలిచేసినాం అనమాట. ఈ కాంటెస్ట్ కంప్లీట్ చేసేసినాం. చలో సించాన్ గారి ముఖం చూడాలి ఇప్పుడు ఎట్లా ఉంటుందో. ఏంటిదన్నా ముఖం అంతా డల్గా పెట్టుకున్నావు? నేను వస్తా అనుకోలేదు ఏంటిది? అరే సించాన్, మొత్తానికైతే గెలిచేసినాం. సించాన్ వేరే లెవెల్ అయితే డాన్స్ చేస్తున్నాడు.
నువ్వు వేరే లెవెల్ మామ. అసలు నేను అస్సలు అనుకోలే నువ్వు క్లియర్ చేస్తావని. ఇదంతా మొత్తానికైతే ఈ జంక్ కార్ పక్కన పెట్టేసి కొత్త కార్ అయితే తీసుకుంటున్నాం. మొత్తానికైతే క్లియర్ చేసినావు తమ్ముడు. సరేలే, నేను చెప్పింది అన్ని తెప్పిస్తా, నువ్వైతే భయపడకు. తెప్పించి నీ చేతిలో పెట్టేస్తా అన్ని. మొత్తానికైతే మనం క్లియర్ చేసేసినాం గాయస్. ఆడు చెప్పినట్టయితే మొత్తం తెప్పించేసిండు. చూసినట్లయితే హెలికాప్టర్ ఉంది, రోల్ రాయిస్ ఉంది, మెక్లర్న్ ఉంది అండ్ $1 million అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడొచ్చు ఎంత మనీ ఉన్నదో. సూపర్ గాయస్. నేనైతే ఫస్ట్ హెలికాప్టర్ నేను ఎక్కేస్తా, కానీ దానికంటే ముందు నా కార్లు చూసుకోవాలి మంచిగా. ఇదంతా కస్టమ్ కార్స్. అరే సించాన్, చూసినావు కదా ఎట్లున్నదో. మొత్తానికైతే కార్ అయితే తీసేసుకున్నాం, అన్ని పైసలు అయితే తీసుకొని వెళ్ళిపోదాం మేడికెళ్ళిద్దా. వస్తున్నా మామ, ఆగు. ఏడు ఉరుకుతున్నావు అసలు? ఎక్కుదాం మనం కూడా, ఆగు జరంతా. నేను కూడా వస్తున్నా. లాస్ట్ లో అయితే మొత్తానికి రీచ్ అయిపోయినాం గైస్. మీరు చూసినట్లయితే వీడియోలో ఒక కాంటెస్ట్ అయితే పార్టిసిపేట్ చేసి మనం రీచ్ అయిపోయినాం. సించాన్ గడ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అరే సించాన్, ఏం చెప్పావు నువ్వు? ఈ అమ్మ వేరే లెవెల్ ఉన్నది. మీదికెళ్ళి చూస్తుంటే ఈ హెలికాప్టర్, ఇంకొక హెలికాప్టర్ తీసేసుకున్నాం. మనకు మ్యాన్షన్ కూడా తీసేసుకున్నాం. సరేరా బాయ్, మనం తీసుకుందాం. చలో దెన్, సీ యూ గైస్. విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.